ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. పెద్దవాళ్ళని కేవలం భజన చేసి మాత్రమే పైకి వెళ్ళడం ఇలాంటిది ఏమైనా నాకు అంత నడుస్తుందా? తెలియదండి. నీకే ఎందుకంటే నాకు అసలు ఆ బట్ సర్కిల్ బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు చాలా పాజిటివ్ పర్సన్. అంటే ఇండస్ట్రీ గురించి ఎప్పుడు నెగిటివ్ గా ఎక్కడ మాట్లాడలేదు. నాకు అసలు ఆ, ఆ. అవసరం లేదు కదా, But నాకు ఎప్పుడు ఎదురుపడలేదు అలా. అంటే మీరు ఈవెన్ అంటే నెగిటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మీరు చాలా పాజిటివ్ గా చెప్పేదాన్ని. ఎలాగా దేని గురించి కాస్టింగ్ కౌచ్ గురించి కానీ కమిట్మెంట్ గురించి కానీ నిజంగా. అడిగినప్పుడు చాలా పాజిటివ్ గా చెప్పారు. ఇండస్ట్రీ ఎవరు తల జుట్టు పట్టుకుని లాక్కెళ్ళిపోరు, ఇలా చేయరు అలా చేయరు అని చెప్పి. ఇప్పటికీ నాకు అదే ఒపీనియన్, మ్మ్. ఎప్పటికీ అదే ఒపీనియన్. ఉమ్, ఇండస్ట్రీ, మీరు ఇంతమంది ఇన్ని ఉద్యోగాలు చేస్తున్నారండి. ఉమ్, మీరు నేను ఇండస్ట్రీ కాకుండా బయట ఎన్ని కోట్ల మంది ఉద్యోగం చేస్తున్నారు. ఉమ్, ప్రతి ఒక్కడు పొద్దున్న లేస్తే అన్నం పట్టుకొని వెళ్తాడు. ఉమ్, ఉమ్, అన్నం పెట్టేది ఇండస్ట్రీ ఒక్కటే. నిజంగా బుద్ధుండే ఇండస్ట్రీ గురించి ఎప్పుడు ఎవరు తప్పు మాట్లాడకూడదని నేను కోరుకుంటా. ఉమ్, ఉమ్. నేను బ్రతికి ఉండి ఇండస్ట్రీలో ఉన్నంత కాలం నేను ఏ రోజుకి ఇండస్ట్రీని తప్పు పట్టే ఇదిలో నేను రాకూడదని కోరుకుంటా. అన్నం పెడుతుంది, మనకి జీతం ఇచ్చేవారి దగ్గరికి మనం క్యారేజ్ పట్టుకొని అన్నం పట్టుకొని వెళ్తాం. వీళ్ళు అలా కాదు, బండి ఇస్తారు, మేకప్ ఇస్తారు, కాస్ట్యూమ్స్ ఇస్తారు, కూర్చున్న దగ్గరికి కాఫీలు ఇస్తారు, భోజనం పెడతారు, నీకు డబ్బులు ఇస్తారు. ఎట్లా తప్పు పడతావు? నీది తప్పు అనేది నువ్వు ఎప్పుడు చూసుకుంటావు? అంటే నేను అలాగే థింక్ అది చేస్తాను. మీరు మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే మేబీ కెరియర్ స్టార్టింగ్ లో చెప్పపోయినా కెరియర్ ఎండింగ్ లో చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ మీటూ ఉద్యమం ఒకటి వచ్చింది. చాలా మంది ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు నాకు ఎలా జరిగింది, అప్పుడు ఎందుకు ఒకప్పుడు ఎలా చెప్పుకోవాలా? చేశారు. మనం సింపుల్ క్వశ్చన్, అప్పుడు ఎందుకు చెప్పుకోవాలా? అప్పుడు నచ్చిందా? ఇప్పుడు నచ్చలేదా? అంటే అప్పుడు అన్నం పెట్టారు, ఇప్పుడు అన్నం పెట్టట్లేదా? నేనైతే ఇదే అడుగుతా. ఈవెన్ మీరు మాట్లాడినా నేను ఫ్రెండ్లీగా ఇండస్ట్రీ గురించి ఎప్పుడు మాట్లాడినా నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు నెగిటివ్ ఫీల్ అవ్వలేదు దాంట్లో. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, నన్ను ఎవరు లాక్కెళ్ళలేదు, నన్ను ఎప్పుడు ఎవరు బలవంతం చేయలేదు. నువ్వు ఇది చేయకపోతే నీ క్యారెక్టర్ ఏమనంటే క్యారెక్టర్ వదిలేసుకున్నావు. బట్ ఇలాగ ఎవరన్నా ఎప్పుడన్నా అడిగారండి? ఇప్పుడు మీరు ఇండస్ట్రీ సహజం. పర్సన్, ఇప్పుడు మీ హస్బెండ్ కూడా ప్రొడక్షన్ ప్రొడక్షన్ మేనేజర్. మేనేజర్. సో మీరు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. సో ఎవరు ఇలాంటి దరిద్రంగా ఎవరు ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనేది ఉండదు. బట్ అర్లియర్ డేస్ లో మిమ్మల్ని ఇలియానా అనేవారంట కదా, బాగా సన్నగా ఉండేవారు. నిజమేనా? ఉండేది. ఆవిడ రాకముందే ఇండస్ట్రీకి నాకు ఆ కవ్ ఉండేది. ఇలియానా అనేవారు అని చెప్పి కవ్ విన్నాను నేను ఉండేది అప్పుడు. అనేవాళ్ళు. అది వచ్చిన తర్వాత అరే ఆవిడకి పేరు వచ్చాక ఆ పేరు నాకు పిలిచేవాళ్ళు. నేను డాన్సర్గా వర్క్ చేసేటప్పుడు ఆ కాస్ట్యూమ్స్ వేసుకుంటే ఆవిడ పేరు, అరే దీని నడుము కూడా ఇలియనా నడుములా ఉందిరా అని అనేవాళ్ళు. తప్పించి ఇక చెప్తున్నాం కదా, అదొక ఏజ్ వెళ్ళిపోయింది. అది మనం మాట్లాడుకున్నా కూడా ఇప్పుడు హస్బెండ్ ఫ్యామిలీస్ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఆక్వర్డ్గా అనిపిస్తుంది. కాకపోతే ఉంది మంచి మంచి names కరెక్ట్ అయిపోయారు అయితే ఇలియానా అనేవారని. ఉండేవాడు. నేను నా ఫిగర్ అలాగే ఉండేది. ఫస్ట్ థింగ్ చాలా స్లిమ్గా, హైట్గా, డస్కీ స్కిన్తో, చూడటానికి చూడంగానే అది ఇది రౌడీదా అన్నట్టు కాదు, ఇది మంచి హోమ్లీ అని కాదు. నేను ఇంత రౌడీలాగా ఉన్న నన్ను హోమ్లీగా థింక్ చేసి గెస్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకున్న మా హస్బెండ్కి ఒక్కడికే నేను ఆ క్రెడిట్స్ ఇస్తా. అది కాకుండా నాకు ఎవరికి నేను ఆ క్రెడిట్స్ ఇవ్వలేను. ఎందుకంటే నన్ను ఎవరు అలా చూడలా. పలకరీయడానికి దగ్గరికి వస్తే కొట్టిద్దని భయపడి పలకరీయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కలిసి కాంబినేషన్ చేశాక మీరు ఇంత ఇదిగా మాట్లాడతారా? నేను అప్పుడు ఆ లొకేషన్లో చూసినప్పుడు మీరు ఎక్కడ కొడతారని మీ దగ్గరికి కూడా రాలేదండి అని చెప్పిన వాళ్ళు నాతోనే ఉన్నారు. బట్ ఆ కైండ్ లో ఉన్నప్పుడు, ఆ అర్లియర్ డేస్ లో ఉన్నప్పుడు ఎవరు ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేదని. అంటే చాలా మంది ఇప్పటికీ కూడా కమిట్మెంట్ అంటే మీరు వర్క్ గురించి మాట్లాడారు చాలా పాజిటివ్ గా. కమిట్మెంట్ అంటే మనం ఈ టైంలో వర్క్ చేయగలగాలి, టైం డిసిప్లిన్ ఉండాలి, మనం 100% ఎఫర్ట్స్ పెట్టాలి, ఇదే చెప్పారు. బట్ బాడీ కమిట్మెంట్ అనేది కూడా ఓపెన్ సీక్రెట్ అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు లేడీస్. ఉండదండి. అసలు ఎప్పుడు అలాంటిది ఏం ఫేస్ చేయకుండా ఎందుకు ఉంటాం? అడిగుండొచ్చు, అడిగారు, అదే చెప్తున్నా Choice కదా. మన చేతిలో ఉంటది. మన ఒపీనియన్. ఇప్పుడు మనల్ని బలవంతంగా ఎవరో తీసుకెళ్ళినప్పుడు ఎందుకు? కరెక్ట్ ఇప్పుడు ఇందాక మనకు ఎవరి దాకా వద్దు, మన ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను నా హస్బెండ్ గురించే చెప్పాను. అది ఐ లవ్ యూ చెప్పినట్టయితే నేను మేబీ యాక్సెప్ట్ చేసేదాన్ని కాదేమో. ఆ రోజు పెళ్లి చేసుకుంటాను అన్నాడు, Correct. ఒప్పుకున్నా. అది నేను ఎంత ఓపెన్గా చెప్పినప్పుడు, ఇండస్ట్రీలో ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీలో దానికి నిజంగా సక్సెస్ కనిపిస్తుంది అనుకుంటే వెళ్తారేమో, వెళ్ళుండొచ్చు. ఆపర్చునిటీని ఇచ్చాక వీళ్ళు ఎట్లా యూటిలైజ్ చేసుకున్నారనేది మెయిన్ ఇంపార్టెంట్. నీ ఇష్టానికి అయితేనే వెళ్ళావు. బలవంతంగా ఎవ్వరు ఇండస్ట్రీలో నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జుట్టు పట్టుకొని గుంజుకొని వెళ్ళరు. అడగడం అనేది ఎవరికైనా మానవ సహజం. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ప్రతి పనిలో ఉంది ఈ ప్రాబ్లం. ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు మలుచుకుంటారు అంతే తప్పించి ఇది నువ్వు చెయ్యి అని ఎక్కడ ఇండస్ట్రీలో అయితే స్టాంపింగ్ లేదు. ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళందరూ ఇదే చేసి వచ్చారని కూడా స్టాంపింగ్ లేదు. అది వాళ్ళ వాల్యూస్కి వదిలేయాలంతే. మన గురించి ఒకడు మాట్లాడుతున్నాడు అంటే అది వాళ్ళ విలువలకు వదిలేయాలి.
నా గురించి నీకు ఎంత తెలిస్తే నువ్వు సో మాట్లాడగలగాలి. ఇప్పుడు బేసికల్లీ మీతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు లేదు మీ పక్కన మీ కాన్వర్జేషన్ వింటున్నారు వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ గురించి తప్పుడు మాటలు ఎందుకంటే ఇప్పుడు ప్రతి మీకు సాఫ్ట్వేర్ ఆఫీసుల్లోనో లేదంటే ప్రతి ఆఫీస్లో కూడా ఇలా వేధింపులు అనేవి ఉంటాయి మేనేజరో టీమ్ లీడో వాడు ట్రై చేస్తూ ఉంటాడు ఇది ఖచ్చితంగా. చేస్తూ ఉంటాడు వీళ్ళు అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇదంతా నడుస్తుంది ప్రతి ఇండస్ట్రీలో బట్ ఖచ్చితంగా. పాయింట్ అవుట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీ అనేది ఫస్ట్ ఉంటుంది కళ ప్రపంచంగా. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి మీరు అన్నట్టు ఇలా కళా ఉంటుంది ప్రపంచం. ఎవరైనా మీ ఎదురుగుండా వెనకాల కానీ మీ పక్కనున్న కాన్వర్జేషన్స్ కానీ మూవీ ఇండస్ట్రీ గురించి కానీ హీరోయిన్స్ గురించి కానీ ఆర్టిస్టుల గురించి కానీ తప్పుగా మాట్లాడుతున్నారు అనుకోండి ఇలాగా నాకు ఇది కోపం కామన్ రా చెప్పి కోపం వస్తుందా మాట్లాడతారా వాళ్ళతో అరిచేస్తా అరిచేస్తా. ఎవరు తప్పు ఉంది అసలు? ఫస్ట్ థింగ్ మనం ఎవరు మాట్లాడే హక్కు ఉన్నోళ్ళం. మీకు నాకు ఇష్టమే ఒక గదిలోకి వెళ్ళినప్పుడు థర్డ్ పర్సన్ ఎవరితో మాట్లాడాలి? వాళ్ళిద్దరికి ఇష్టమై వెళ్ళారు, నువ్వెవడరా క్వశ్చన్ చేయడానికి అని అడుగుతా. ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి మనం. ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళినోళ్ళు బాగానే ఉన్నారు, నీకేంటి ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనా నేను పిలుచుకోలేదనా? సో సేమ్ చిరంజీవి గారు చెప్పిన మాట చిరంజీవి గారు కూడా సేమ్ ఇదే చెప్పారు మొన్న ధైర్యం అవడానికి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ జనరేషన్కి ఇండస్ట్రీలో ఎలాంటిది ఏం లేదు లేదు. మీరు మీరు మీ ప్రవర్తన బట్టే ఆపోజిట్ ఉంటుంది తప్ప మీరు ఖచ్చితంగా. ధైర్యంగా పంపించండి ఆడబిడ్డలని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. నేను ఒక ఆడ మనిషిని అయ్యి ఉండి ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు, 24 1999 అంటే 27 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. నేను ఒక టచ్ అప్ గర్ల్గా ఉంచా. 50 రూపాయలు తీసుకున్న రోజుకి. ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను ఎంత మందిని చూసుంటానో ఇండస్ట్రీలో నాకు తెలుసు. నా లైఫ్లో నాకున్న 39-40 ఇయర్స్ నా లైఫ్ జర్నీలో నేను 24 ఇయర్స్ ఇండస్ట్రీలోనే ఉన్నానంటే ఎన్ని వేల మందిని చూసుంటాను. నాకు ఎందుకు తప్పుగా అనిపించట్లేదు? ఎందుకు తప్పుగా అనిపించట్లేదు? మనం చూసే కళ్ళని బట్టి మనం వినే చెవులను బట్టి ఉంటుంది. నాకు ఈ రోజు తప్పుగా అనిపించలేదు. మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, కింద మనకి కామెంట్స్ పెడతారు కదా, నువ్వు చేసి ఉంటావు అందుకే నీకు అనిపించట్లేదు. ఎవరికన్నా దమ్ము ఉంటే రమ్మనండి. ఇండస్ట్రీలో ఖచ్చితంగా దమ్ము ఉంటే రమ్మనండి. ఎంత తప్పు చేసినోడైనా ఏ తప్పు చేయనోళ్ళైనా నిజాయితీగా చెప్పగలిగే మాట ఒకటే, ఎవడు ఎవరిని బలవంతం చెయ్యరు. అది చెప్పే ధైర్యం లేని వాళ్ళు కూర్చోమనండి ఇంట్లో. అసలు ఈ టాపిక్లో మనం తీసుకోవచ్చో లేదు తెలియదు, కానీ శ్రీరెడ్డి గారు అప్పుడు చాలా ఇష్యూ చేశారు. నేను ఆ టైంలో చాలాసార్లు న్యూస్కి వచ్చి మాట్లాడాలి, వెళ్ళి మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇండస్ట్రీ, మనం మాట్లాడతాం తప్పులేదు, అరే అది వచ్చి మాట్లాడేది దాని పబ్లిసిటీ కోసం రా అని చెప్పేవాడే తప్పించి నేను మాట్లాడే నిజాయితీని ఎవ్వరూ క్యాప్చర్ చేయట్లా. సినిమాలు చేయక వెనకబడిపోయింది కదా, సినిమాల్లో కనిపించడం కోసం ముందుకు వచ్చి మాట్లాడుతుందిరా అని కింద కామెంట్ పెడతాడు. ఆ కామెంట్ పెట్టేవాడికి బుద్ధి ఉండదు. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటే ఈ ప్లేస్లో ఉండి మాట్లాడుతున్నారు అని అవగాహన కూడా లేకుండా కింద కామెంట్స్ రాసేవాళ్ళు ఉన్నారు. కామెంట్స్ రాసేవాళ్ళు ఫస్ట్ ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని ఒప్పులు చేశారు, ఎంత పాజిటివ్ చూసారు, ఎంత నెగిటివ్ చూసారో ఫస్ట్ చూసుకొని కామెంట్ పెట్టమనండి ధైర్యం ఉంటే. సో ఇప్పుడు ఒక అమ్మాయి నిజంగానే ఆ అమ్మాయికి ఏదైనా చెడు జరిగి చెప్తే తప్పులేదు, అది అందరూ ఎవరో నెగిటివ్ కమెంట్స్ పెట్టకూడదు. బట్ మీరు అన్నట్టు ఇందాక అప్పుడు ఎందుకు చెప్పలేదు అనేది కూడా వ్యాలిడ్ క్వశ్చన్. మరి ఎప్పుడు జరిగితే అప్పుడే చెప్పాలి తప్ప చెప్పాలి. మనకి ఇంకా అవకాశాలు పోయినాయి, మనకు అన్యాయం జరిగిందని అప్పుడు ఫీల్ అయ్యి అప్పుడు వచ్చి చెప్పడం అనేది కూడా తప్పు, చాలా తప్పు. నేను ఎవరిని అయితే హీరోయిన్స్నా, మదర్ రోల్స్నా, హీరోల్నా, ఫాదర్ రోల్స్నా, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్లా, ప్యాడింగ్ ఆర్టిస్ట్లా, ఎంత పెద్దవాళ్ళని కానీ ఎంత చిన్నవాళ్ళని కానీ నేను కించపరచడానికి అయితే మాట్లాడుతున్న మాట కాదు. కానీ ఇది నా మనసులో ఉన్న వేదన కిందే అనుకోండి. ఇండస్ట్రీని ఎప్పుడూ దయచేసి తప్పు పట్టకండి. మనం నిజంగా కష్టంలో ఉన్న రోజు ఈ ఇండస్ట్రీ నుంచే పిలిచి అన్నం పెట్టారు. నేను నా పాప పుట్టినప్పుడు ఎంత స్ట్రగుల్ పడి పక్కన వాళ్ళు నాకు 10 రూపాయలు ఇస్తే బాగుండు అని ఎదురు చూసిన నేను ఈరోజు నేను తింటాక కూడా హ్యాపీగా ఉన్నాను అంటే అది కేవలం ఇండస్ట్రీ వల్లే. నాకు ఇంకొక వర్క్ కూడా తెలీదు. క్యారెక్టర్స్, షూటింగ్స్ చెప్పుకుందామన్నా ఇంకేమీ లేదు. అవకాశం వచ్చిందా చేసుకోవాలి, అవకాశం లేదా ఇంట్లో కూర్చోాలి. 3 నెలలు ఖాళీగా ఉన్న రోజులు ఉన్నాయి, 6 నెలలు ఖాళీగా ఉన్న రోజులు ఉన్నాయి. షూటింగ్ వచ్చినప్పుడు సంపాదించుకున్న రూపాయి ఏదైనా ఉంటే తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని తీసుకొచ్చి ఇంటద్దులు కట్టుకొని ఇల్లు గడుపుకున్న రోజులు ఉన్నాయి. నా కూతురు పేమెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి వాళ్ళకి 1-4 సార్లు ఫోన్ చేసి నా కూతురు షూటింగ్ చేసిన డబ్బులు ఇంటికి వస్తే నేను బియ్యం కొనుక్కొని తిన్న రోజులు ఉన్నాయి. నేను ఎలా కామెంట్ చేస్తాను ఇండస్ట్రీ గురించి? ఎందుకంటే నేను అన్నం తిన్నా, నాకు అన్నం పెట్టింది, నా కుటుంబాన్ని ఈ రోజుకి ఇండస్ట్రీనే పోషిస్తుంది. నేను ఇంకా ఇండస్ట్రీలో అవకాశాలు రావు, చెయ్యలేను అనే వయసుకు వచ్చేలోపు అయితే ఎంతో కొంత దాచుకొని నా తిని నేను తినేంత ఉంచుకోవాలని ఉంది. 10 మందికి పెట్టేంత కాకపోయినా అడుక్కునే స్టేజ్కి అయితే రాకుండా ఉంటే చాలు. జెన్యూన్ ఆన్సర్.
చాలా మంది ఇండస్ట్రీలో ఏమైపోయారంటే అవకాశాలు ఉన్నప్పుడు మెయింటెనెన్స్ నాకు నచ్చని వర్డ్ అది. మన చేతిలో 10,000 బ్యాగ్ ఉందా, మన చేతిలో 1,50,000 ఫోన్ ఉందా, మన మేకప్ ఏదో విలువ, స్టిక్స్కి కాస్ట్ ఎంత ఉంది, మనం వేసుకున్న కాస్ట్యూమ్కి కాస్ట్ ఎంత ఉంది, బ్రాండ్ ఏముందని చూస్తారు. కానీ అరే రాత్రి నువ్వు ఇంట్లో తినడానికి బియ్యం ఉన్నాయా లేదని చూసుకునేవాడు ఎంతమంది? ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే మెయింటెనెన్స్ అన్న మాట మర్చిపోయి జెన్యూన్గా ఉండి వర్క్ చేసి రూపాయి నువ్వు దాచుకుంటాం చేతనైతే దాచుకొని బతుకు, లేదా ఇండస్ట్రీలో ఉండమాకు. ఎందుకంటే ఆఖరి రోజుకి అడుక్కునే స్టేజ్కే వెళ్తాం. ఇంకొక మాటలు విన్నానండి, నాకు షాకింగ్ అనిపించింది. ఏంటంటే మొన్న సావిత్రి మూవీ గురించి ఆ రోజు మాట్లాడినప్పుడు మీరు అంటే చాలా అలా 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 మాట్లాడేశారు అనిపించింది. ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేశాను కదా, ఆ క్యారెక్టర్ మీకు మంచి పేరు తెచ్చిపెట్టి ఉండొచ్చు. చాలా మంది భయపడతారు. రైల్వే స్టేషన్ సినిమా చాలా మంది భయపడతారు. బట్ నాకు ఇష్టం అలాంటి క్యారెక్టర్ చేయడం కూడా. అలాంటి వాళ్ళని చూసి గౌరవం ఏమో అన్నారు. ఏంటి ఎందుకన్నారు ఆ మాట? నాకు అర్థం కాదు. గౌరవం అంటే అండి, ఒక మనం చాలా విషయాల్లో మాట్లాడుకుంటాం తల్లి గొప్పదనం గురించి. తండ్రి లేకపోయినా తల్లి ఎలా బతికింది, ఎలా బతికిచ్చింది మమ్మల్ని అనేది నేను చూసాను మా అమ్మగారిని. కాబట్టి నాకు తల్లి గౌరవం బాగా తెలుసు. ఏ తప్పు చేసిందా ఏ తప్పు చేయలేదు అనేది భగవంతుడికి తెలుసు. మా అమ్మగారి గురించే మాట్లాడుతున్నాను, ఎవ్వరి గురించి మాట్లాడతలా. మొగుడు లేకుండానే 2 పిల్లలను సాకుతుందంటే మేము చూసాం అన్న మాటలకి రోజులు ఎక్కెక్కి ఏడ్చుకున్న పడుకున్న రోజులు ఉన్నాయి మా అమ్మగారు. ఆ స్టేజ్లోనే మేము ఇడ్లీ వ్యాపారం రోడ్డు మీద, నాకు 9 సంవత్సరాల పిల్లని రోడ్డు మీదకి వెళ్ళి ఇడ్లీ అమ్మిచ్చింది మా చేత అంటే అది ఎంత గౌరవంగా బతికుంటే. వయసుకు వస్తున్న ఆడపిల్ల, నాకు మెచ్యూర్ అయ్యాక నేను మార్కెట్కి వెళ్తుంటే ఈ వయసులో ఇక దీన్ని పంపించడం మర్యాద కాదు అనుకొని తను ఆపిచ్చేసుకుంది. నేను మెచ్యూర్ అయ్యేదాకా కూడా నేను ఇడ్లీ వ్యాపారానికి వెళ్ళా. మరి మా అమ్మగారు ఆ రోజు ఎందుకు సంపాదించలా? కరెక్ట్గా 26 ఇయర్స్ వచ్చినప్పుడు చనిపోయారు మా నాన్నగారు. మరి మా అమ్మగారికి వయసు లేదా? మా 2 ఆడపిల్లలను పెట్టుకుని ఆమె ఎందుకు కష్టపడింది? ఆవిడ కష్టపడకపోయినా ఆవిడ ఎన్ని మాటలు అన్నారో, అవి ఎంత ఏడ్చిందో నాకు మా అక్కకి ఈ రోజుకి గుర్తు. అలాగా గౌరవం మేబీ ఆ వయసులోనే స్టార్ట్ అయిందేమో వాళ్ళ మీద. నాకు ఏడ్చేదమ్మ, ఈ పనైనా చేసుకుంటూ ఉంటే ఇలా సంపాదిస్తున్నావు, ఏ పని చేయకపోయినా ఈ పని చేసి సంపాదిస్తున్నావు అని అంటున్నారే అని. ఆ పని చేయటం అంటే ఏంటి అనేది ఒక వయసు వచ్చాక తెలిసింది. అలాగా తెలియకుండా రైల్వే స్టేషన్ మూవీలో ఆ క్యారెక్టరు, మా అమ్మగారు నన్న మాటలు, ఆవిడ ఏడ్చిన ఏడుపులు క్యారెక్టర్ నుంచి బాగా కనెక్ట్ అయినాయి. దాని తర్వాత నేను కనీసం 4 సినిమాలు చేస్తుంటాయి ఈ క్యారెక్టర్కి. రేపు వచ్చినా చేస్తా. నాకు నిజంగా చాలా ఇష్టం. పోలీస్ క్యారెక్టర్ అంటే ఇష్టం. వై? బికాస్ మా అమ్మగారు నన్ను కానిస్టేబుల్ అయినా చేయాలని చెప్పి చాలా ప్రయత్నించారు. నువ్వు 10th కంప్లీట్ చేసుకో, నేను పోలీస్ ట్రైనింగ్ పంపిస్తాను, నువ్వు 10th కంప్లీట్ చేసుకో, నేను హాస్టల్ పంపించి పోలీస్ ట్రైనింగ్ పంపిస్తానంటే భయం వేసేది. అమ్మో నేను మా అమ్మ దగ్గర నుంచి దూరం పంపించేసిద్దా, అమ్మో నేను మా అమ్మ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవాలా అని. అలాగా పోలీస్ క్యారెక్టర్ మా అమ్మగారికి నన్ను చూడటం ఇష్టం వల్ల పోలీస్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఒక మగదిక్కు లేని ఆడదాన్ని సమాజం చూసే చూపులు అనుభవించిన మనసుకు మాత్రమే తెలుస్తాయి. అందుకే నాకు ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ అంటున్నా ఒక్క రెస్పెక్ట్. తండ్రి లేకుండా సింగిల్ పేరెంట్గా పిల్లల్ని పెంచే క్యారెక్టర్స్ అన్నా చాలా ఇష్టం. ఎందుకంటే ఆ పెయిన్ తెలిసిన వాళ్ళే పెయిన్ చేయగలుగుతారు. యాక్ట్ చేయడం అందరి వల్ల ఇది, కానీ కొన్ని క్యారెక్టర్లు చేయలేం. అది ఇన్వాల్వ్ అవ్వాలి, లేదంటే ఫీల్ అవ్వాలి, కొద్దో గొప్ప అనుభవం అవ్వాలి, అయితేనే కొన్ని క్యారెక్టర్స్ చేయగలుగుతాం. అలా నాకు ఆ క్యారెక్టర్ అంటే చాలా గౌరవం. చాలా నవ్వుతూ చెప్పారు అక్కడ. నేను ఎంత పెయిన్ ఉంటుంది దీని వెనక అని నేను అనుకోలేదు. ఎవరు ఊరినే చేస్తారండి? ఒక భర్తని కాదని ఒక భార్య లేదంటే ఒక ఆడది ఒక దగ్గరికి వెళ్ళి పడుకొని సంపాదిస్తుంది అంటే దానికి ఎంత అవసరం అనేది ఎందుకు ఆలోచించాం? ఇండస్ట్రీలో కూడా మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి నేను ఇదే ఆన్సర్ ఇస్తా. తనకి ఎంత అవసరమై వెళ్తుందో, తను ఏ అవకాశం కోసం వెళ్తుందో, తన విషయం ఏంటో నీకెందుకు? ఇన్ని మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఇంటికి తీసుకెళ్ళి 30 రోజులు అన్నం పెట్టండి ఒక ఆడదానికి.
ఏ తప్పుడు చూపు చూడకుండా ఏ తప్పుడు మాట మాట్లాడకుండా ఒక తల్లి గౌరవం ఇచ్చి అన్నం పెట్టే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేళ్ల మీద లెక్కేసుకుంటాం. లక్షల్లో చూసుకుంటే 1000 మంది వస్తారు, వేలలో చూసుకుంటే 100 మంది వస్తారు, 100లో చూసుకుంటే ఒకళ్ళు ఇద్దరు వస్తారు. అట్లనే మగవాళ్ళని తప్పు అంటలా, ఆడవాళ్ళు ఎంతో కొంత తప్పు ఉంటుంది, మగవాళ్ళది ఎంతో కొంత తప్పు ఉంటుంది. అర్థం చేసుకోక గుణాలు లేకపోవడం వల్ల జరిగే మిస్టేక్స్ ఇవన్నీ. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా నా ఇంట్లో నా భర్త ఈ రోజుకి నోరు తెరిచి నన్ను ఒక మాట కానీ చెయ్యెత్తి ఒక దెబ్బ కానీ వేయలేదు అంటే నేను నిలబెట్టుకున్న గౌరవం అది. నేను ఇన్ కేస్ బ్యాడ్ బిహేవ్ చేసినా, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినా, బ్యాడ్ సర్కిల్లో నేను తిరుగుతున్నా నన్ను అనేవాడేమో. నేను గర్వంగా చెప్పుకుంటా, నా అమ్మ తర్వాత నా హస్బెండే నాకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అన్నీ సర్వస్వం. ఎందుకంటే ఆయన సపోర్ట్ అంత ఉంటుంది. అక్క సపోర్ట్ ఎంత ఉంటుందో, ఒక తల్లి తండ్రి, అసలు తండ్రి మాకు ఊహకే తెలియదు. నాకు 4 ఏళ్ళప్పుడే చనిపోయారు.